ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళాలి, వేరే దగ్గరికి వెళ్ళి సెటిల్ అవ్వాలి, దానికి 50,000 కల్పిస్తాం ఎక్స్ట్రా. అది ఎక్స్ట్రా, అది కాకుండా 50,000 ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఎలా ఉంటుంది. అది కాకుండా ఎస్సీలకు 50,000, ఎస్టీలకు 75,000, అది అదనంగా. సో అది కాకుండా ఇప్పుడు ఇక్కడ మనం ఏదో పని చేసుకుంటా ఉంటాము, అక్కడికి వెళ్ళాక ఆ పని దొరకవచ్చు, దొరకపోవచ్చు. దానికోసం అని చెప్పి మనకు నెలకు 3,000, 12 నెలలకు 12 నెలల కోసం 36,000 ఒకటేసారి 36,000 ఇస్తారు. అది కాకుండా ఇక్కడ ఏదైనా మనకు క్యాటిల్ షెడ్ కానీ ఉంది, లేకపోతే చిన్న కిరాణా కొట్టు కానీ ఉంది, దానికి మనం నష్టపోతున్నాం కాబట్టి దానికి పరిహారంగా ఒక 25,000 ఎక్స్ట్రా ఇస్తాం. ఇంకా ఏదైనా మనకు కుండలు తయారు చేయడం కానీ, చిన్న బొమ్మలు తయారు చేయడం కానీ ఉంది, దానికి కూడా 25,000 ఎక్స్ట్రా ఇస్తారు. ఇది మనకు ఆల్రెడీ అక్కడ ఉన్న స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఇల్లు కానీ కొట్టు కానీ, దాని స్ట్రక్చర్ వాల్యుయేషన్ చేస్తాం, అంటే దాని విలువ ఎంత, సో దాని విలువ కూడా మీకు డబ్బులు ఇస్తారు. సో మనకి యాక్ట్ ప్రకారం రామేపట్నం వాళ్ళకి ఇచ్చిన బెనిఫిట్స్ కూడా ఇవే. ఇది ఇంకోటి సర్వే చేయడం వల్ల ఇప్పుడు మనకు సర్వే చేసి రాపించుకొని మిమ్మల్ని తీసుకొని మీరు అకౌంట్లో డబ్బులు వేసేసి వేరే దగ్గరికి వేసేస్తారు అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఆ అపోహ పెట్టుకోకండి. నేను ఉప్పరపాలెం వాళ్ళకు కూడా అదే డౌట్ ఉండింది, అది కాదు అని నేను క్లియర్గా చెప్పాను వాళ్ళకి. సో ఈ సర్వే వల్ల మనకు జాబ్స్ ఇవ్వడం, ఉద్యోగాలు ఇవ్వడం, ఉద్యోగ అవకాశాలు పెంచడం కోసం మాత్రం సర్వే. అదేవిధంగా ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎందుకంటే అది తెలిస్తేనే మనకు ఎంతమంది ఉన్నారు అనేది వస్తుంది, ఎంతమందికి ఎన్ని ఎకరాలు మనం తీసుకోవాలి భూమి అనేది కూడా మనకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీరు ఒక ఏరియా చూపించారు, ఈ ఏరియాలో మాకు కావాలి వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కన అని, అక్కడ ఎన్ని ఎకరాలు తీసుకోవాలనేది మనకు ఐడియా ఉండాలంటే మొత్తం ఎంతమంది ఉన్నారు అనేది మనకు తెలియాలి. దానికోసమే సర్వే జరగాలి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు చెప్పండి. దీని గురించి మీరు చెప్పినా నేను ఒకసారి కలెక్టర్ సార్ కూడా ఇన్ఫార్మ్ చేస్తాను.